హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్త వలస కిరండల్ మధ్యలో రైల్వే డబులింగ్ లైన్ వర్క్ జరుగుతున్నాయి అనమాట. ఈ డబుల్ లైన్కి సంబంధించినటువంటి ప్రజెంట్ వర్క్ స్టాటస్ ఏ విధంగా అయితే ఉంది, ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తున్నారు అనేది అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్త వారు నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి కొత్త వలస కిరండల్ లైన్ అనమాట. దీన్ని కేకే లైన్ అంటారు. సుమారు 445 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం అనమాట. ఇది విశాఖపట్నం వైపు నుంచి అరకు, కోరాపుట్, జగదల్పూర్ మీదుగా కిరండల్ వరకు అయితే వెళ్తుంది. ఈ రైల్వే లైన్ అనేది ప్రధానంగా గూడ్స్ ట్రైన్ కోసం అయితే నిర్మించారనమాట. సో ఒడిశాలోని, ఛత్తీస్గఢ్లోని మైన్స్ అంతా కూడా విశాఖపట్నం పోర్టుకు తరలించడానికి కోసం ప్రధానంగా అయితే ఈ లైన్ అయితే నిర్మించారనమాట. బొర్రా గుహలు అరకు టూరిజం డెవలప్ అవడంతో ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్లో అయితే తిప్పడం జరిగిందనమాట. సో ఈ రైలు వచ్చి మొత్తం మనకు 3 స్టేట్లుగా అయితే వెళ్తుందనమాట. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్లో 138 కిలోమీటర్లు, ఒడిశాలో 131 కిలోమీటర్లు, తర్వాత ఛత్తీస్గఢ్లో 184 కిలోమీటర్లు మేజర్గా అయితే ఉంటుందన్నమాట. 2015లోనే ఈ డబల్ లైన్కి సంబంధించినటువంటి కేంద్ర ఆమోదం అయితే తెలిపిందనమాట. మొత్తం 3 భాగాలుగా అయితే డబల్ లైన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. కిరండల్ నుంచి జగదల్పూర్ వరకు, తర్వాత జగదల్పూర్ నుంచి కోరాపుట్ వరకు, కోరాపుట్ నుంచి కొత్త వలస వరకు అయితే చేస్తున్నారు అనమాట. కిరండల్ జగదల్పూర్ మధ్యలో లైన్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ కావచ్చింది. జగదల్పూర్ నుంచి కోరాపుట్కు 110 కిలోమీటర్ల భాగంలో 80 కిలోమీటర్ల వర్క్స్ అయితే డబల్ లైన్ అయితే అయిపోయినాయి. ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. సో కొత్త వలస కోరాపుట్ మధ్యలో అయితే మేజర్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అసలైన క్లిష్టమైనటువంటి డబల్ లైన్ వర్క్ ఇక్కడే అనమాట. ఎందుకంటే మొత్తం తూర్పు కనుమల్లో అయితే ఈ ట్రాక్ అంతా వేయాల్సి అయితే ఉంటుంది. కొండలు తలవాల్సి వస్తుంది, బ్రిడ్జ్లు కట్టాల్సి వస్తుంది. చాలా కష్టమైనటువంటి ప్లేస్ అంతా కూడా కోరాపుట్ కొత్త వలస మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ప్రాజెక్ట్ వ్యయం స్టార్టింగ్లో 2015లో అంచనా అయితే 2977 కోట్లు అయితే అంచనా వేశారు. సో ప్రజెంట్ వచ్చేసరికి దాని అంచనా అయితే చాలా పెరిగిపోయిందనమాట. 3500 కోట్ల పైన అయితే అంచనా అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మేజర్గా మనకి ఈ రూట్లో వచ్చేసరికి 58 టన్నళ్ళు, 84 బ్రిడ్జిలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న డబుల్ లైన్కి వచ్చేసరికి 45 టన్నల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఉన్న టన్నల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. వన్స్ డబుల్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువసేపు క్రాసింగ్ కోసం వెయిట్ చేయకుండా త్వరగా గమ్యస్థానాలకి అయితే చేరవచ్చు అనమాట. ఈ లైన్లో వచ్చేసరికి మేజర్గా మనకు గూడ్స్ ట్రైన్స్ ఎక్కువగా తిరుగుతాయి కదా. సో దాని మూలంగా ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ట్రైన్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. అంతేకాకుండా ఈ లైన్ కంప్లీట్ అయిపోతే మనకు బొర్రా గుహలు, అరకు ఇటు సైడ్ అయితే టూరిజం కూడా ఇంకా డెవలప్ అవుతుంది. రైల్వే వాళ్ళు అయితే ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే వేసే అవకాశం ఉంటుందన్నమాట. కరకవలస, షిమిలిగూడెం మధ్యలో అయితే లేటెస్ట్ ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయ్యిందనమాట. కరకవలస దగ్గర నుంచి బొర్రా గుహల మధ్యలో అయితే మనకి బేస్మెంట్ లేయర్ అంతా కూడా లెవెల్ చేస్తున్నారు. సో కొన్ని గుహల దగ్గర అయితే టన్నల్ అయితే వేస్తున్నారు. సో బొర్రా గుహల దగ్గర నుంచి చిమిడిపల్లి మధ్యలో అయితే టన్నల్ అయితే వేస్తున్నారు అన్నమాట. అక్కడ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. చిమిడిపల్లి దగ్గర నుంచి శివలింగపురం దగ్గర కూడా మనకి టన్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మేజర్గా ఈ లైన్లో ప్రజెంట్ టన్నల్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా బేస్మెంట్ లేయర్ వేయాలి, ఇంకా వంతెనలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత పైన బేస్ లేయర్ అయితే వేసి ట్రాక్ అయితే వేస్తారు. సో యాక్చువల్గా అయితే 2026కి కంప్లీట్ అవ్వాలి, కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. 2028లో అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అరకు దగ్గర నుంచి కొత్త వలస వరకు, అరకు నుంచి జగదల్పూర్ అటు అయితే 2027కి వెళ్తే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్రజెంట్ వచ్చేసరికి బేస్ లేయర్ కోసం అయితే కొండను ఏ విధంగా తవ్వారో మొత్తం. సో బండరాళ్ళు ఇవన్నీ కూడా అంతా తీసేస్తున్నారనమాట. ఎక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారన్నమాట. కాంక్రీట్ ఇవన్నీ కూడా వేస్తున్నారు. సో మన ఇండియన్ ఇంజనీరింగ్ స్టైల్లో అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ట్రైన్ ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, అది వచ్చేసరికి జపాన్ టెక్నాలజీతో అయితే వేశారనమాట. సో ఇప్పుడు రెండో ట్రాక్ వచ్చి పూర్తి మన ఇండియన్ టెక్నాలజీ అయితే వాడుతున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో రైల్వే ప్రాజెక్టులకి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారనమాట. సో చాలా ట్రైన్స్ అయితే కొత్తవి వేయటం జరిగింది. అలాగే కొన్ని ట్రైన్స్కి అయితే రెగ్యులర్ అయితే చేశారనమాట. అలాగే కొత్త ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొస్తున్నారు. రీసెంట్గా మనందరికీ తెలిసిందే కదా, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అయితే ఏర్పాటు అయ్యింది. సో దానికి సంబంధించి కూడా వర్క్స్ అయితే చాలా జరుగుతున్నాయి స్పీడ్గా. తూర్పు కనుమల మధ్యలో లోయలు దాటుకుంటూ, కొండలు చీల్చుకుంటూ, సొరంగాల్లోంచి దూసుకెళ్లే ఈ రైల్వే లైన్ అరకు అందాలు మాత్రమే కాదు, విశాఖ, కిరండల్కి మధ్య అత్యంత కీలకమైనటువంటి రైల్వే మార్గం అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.